కమింగ్ టు ఎన్డీపీఎస్ యాక్ట్, మామూలుగా గంజాయి కేసులో పట్టుబడ్డారంటే బయటకు రావడం కష్టం అని మనం వింటూ ఉంటాం. అసలు ఎందుకు ఇలాంటి కేసెస్లో చట్టం అనేది ఇంత కఠినంగా ఉంటుంది? అలాంటి కేసెస్లో అరెస్టు విధానం కానీ లేకపోతే మధ్యవర్తుల నివేదిక నమూనా విధానం కానీ అసలు ఎలా ఉంటుందంటారు మహేష్ గారు? సార్, ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సబ్స్టాన్సెస్ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది అంటారు. సో ఈ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అనేది పబ్లిక్ హెల్త్కి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఒకవేళ అది గనక డ్రగ్ ఎనలైజ్ చేసుకుని తీసుకున్న అతని యొక్క ఇంపాక్ట్ తన పక్కన ఉన్న వ్యక్తి మీద కానీ ఎవరి మీద అతను తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అనేది అట్లీస్ట్ తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అట్లా చాలా కేసెస్, క్రిమినల్ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది రిజిస్టర్ అయ్యి ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. మనకి ఈ కేసెస్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఏంటంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసు వారు ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ముద్దాయిని అరెస్ట్ చేశారు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అని చెప్తారు. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఈ డ్రగ్స్ ఎవరైతే పొజిషన్ కానీ వాళ్ళ ట్రాన్స్పోర్టింగ్ కానీ వాళ్ళ దగ్గర దొరకటం కానీ లేదా డ్రగ్ పెడ్లర్స్ అంటారు వాళ్ళు కానీ లేదా అది కొనడానికి అమ్మడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కానీ వీళ్ళ ఎవరైనా సరే ఆ ఎన్డీపీఎస్లో ముద్దాయిలుగా యాడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కేసెస్లో ఎవరినన్నా అరెస్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా పోలీసులు వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ పొజిషన్లో కనుక ఈ కాంట్రబ్యాండ్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఆ కాంట్రబ్యాండ్ సీజ్ అయి ఉండాలి. ఆ సీజ్ అయిన తర్వాత వెహికల్ని సీజ్ చేస్తారు, అతని యొక్క బిలాంగింగ్స్ సీజ్ చేస్తారు, అతని యొక్క ఈ కార్డ్స్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఇంకోటి తీసుకుని ఓన్లీ బిఫోర్ మధ్యవర్తులుగా ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్స్ అనేది ఉండాలి. పోలీసులు ఎప్పుడైనా ఎన్డీపీఎస్ కేసుల్లో అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మధ్యవర్తులు ముందు చేయాలి. వాళ్ళకి ఈ జరిగిన ఇష్యూ అంతా నెరేట్ చేసి వాళ్ళ సిగ్నేచర్స్ కూడా మీడియేటర్స్ రిపోర్ట్గా కింద తీసుకుని ఆ తర్వాత వితిన్ 24 hours అతన్ని రిమాండ్కి ఇచ్చి ఆ రిమాండ్కి ఇచ్చిన తర్వాత అతన్ని కేసు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి తర్వాత ఏం చేయాలి అనే దాని మీద ఉంటుంది. మరో కాలర్ ఉన్నారండి, ఎస్కే సింగ్ హైదరాబాద్ నుంచి. ఎస్కే సింగ్ గారు నమస్కారం అండి. ఎస్కే సింగ్ గారు నమస్కారం, వినిపిస్తుందా అండి? నా పేరు మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా, చెప్పండి. రాజేశ్వరి అండి నా పేరు. రాజేశ్వరి గారు, ఓకే చెప్పండి రాజేశ్వరి గారు. అది ఇంతకు ముందు మాట్లాడాను మేడం గారితోని, అదే ఇంటి విషయము. లీగల్ టీం ఫోన్ చేస్తుంది అన్నారు, ఫోన్ చేయలేదు. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, గొంతు రావట్లేదు. ఓకే అండి, మీ 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, మేడంతో మాట్లాడిస్తారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎన్డీపీఎస్ కేసుల్లో ఇప్పుడు కమర్షియల్ మరియు నాన్ కమర్షియల్ ఈ పరిణామాల మధ్య తేడాలు ఎలా ఉంటాయి మహేష్ గారు? సార్, త్రూ అవుట్ మనకి ఇండియా మొత్తంలో మోస్ట్ కాంప్లికేటెడ్ యాక్ట్ ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్. ఇక్కడ ఎన్డీపీఎస్ అనేది సోషల్ ఇంపాక్ట్, అంటే ఈ డ్రగ్స్ అనేది బాగా డిపెండెంట్. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక మర్డర్ కేసు జరిగింది మొన్న, ఒక 5 days బ్యాక్ రివీల్ అయింది కుక్కట్పల్లి ఏరియాలో. 14 years అబ్బాయి 10 years అమ్మాయిని బాగా కిరాతకంగా చంపేశారు అనేది ఒక న్యూస్ వచ్చింది. సో ఈ యంగ్ జనరేషన్ ఎప్పుడైతే ఈ పిల్లలు ఉన్నారో, పిల్లలు రెగ్యులర్గా వాళ్ళు రోజు పొద్దున స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, స్కూల్లో టీచర్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, లేదా వాళ్ళకి ఏదైనా తెలిసిందా తెలియదుందా, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేటప్పటికి వాళ్ళు ఫ్రెండ్స్తో ఒకటి నచ్చి ఒకటి నచ్చక అట్లా మూవ్ అవుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇదివరకు ఇప్పుడంటే కొంచెం తగ్గినాయి కానీ కేసెస్ ఒకనొక పీక్ టైంలో హైకోర్ట్స్లో ఎన్డీపీఎస్ కేసెస్ 60% 70% క్రిమినల్ కేసులు అవే ఉంటున్నాయి. అంటే బెయిల్స్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది క్వశ్చనే లేదు ఎన్డీపీఎస్ కేసుల్లో. ఈ కమర్షియల్ క్వాంటిటీ ఏంటంటే సెక్షన్ 37 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే అబౌవ్ 20 kgs బిలో ఉంటే కనుక కాంట్రాబ్యాండ్ అనేది నార్మల్ క్వాంటిటీలో ఉన్నట్టు, అంటే సింపుల్ క్వాంటిటీ అంటారు. అబౌవ్ 20 kgs అయితే కనుక దాన్ని కమర్షియల్ క్వాంటిటీగా ట్రీట్ చేస్తారు. నార్మల్ క్వాంటిటీ అయితే సమ్ కేసెస్లో 60 daysకో 30 daysకో లేదంటే గనక వాళ్ళ దగ్గర దొరికింది బాగా 1 kg 2 kg అయితే బెయిల్స్ అనేది ఇవ్వటం అవకాశం ఉంటుంది 30 days 40 days తర్వాత. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 kgs కన్నా కూడా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని మోర్ దెన్ 180 days కనుక ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచుతారు. ఇక్కడ ఎన్డీపీఎస్ కేసెస్లో ఎప్పుడు కూడా ఒక స్టేట్కి సంబంధించిన ముద్దాయిలు అయితే ఎప్పుడు ఉండరు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రాజస్థాన్ అని, కర్ణాటక అని, మద్రాస్ అని, లేదా ఒరిస్సా అని, ఈ యొక్క స్టేట్లో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇదంతా కూడా ఒక వ్యక్తి ద్వారా నడుస్తూ ఉంటుంది. అతని యొక్క వీళ్ళందరూ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్గా ఫామ్ అయిపోయి దాన్ని ఒక ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఉంటారు ఈ డ్రగ్స్ అన్నీ కూడా. ఆ ట్రాన్స్పోర్ట్ చేసే విధానంలో వీళ్ళు
ఈ ఏదైతే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ స్పాట్కి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఈవెన్ ఇట్లాంటి కేసెస్లో పోలీసులు వేయింగ్ మిషన్ కూడా క్యారీ అవుట్ చేస్తారు. ఆ టోటల్ క్వాంటిటీ ఆఫ్ కాంట్రాబ్యాండ్ ఎంత దొరికింది, ఆ డ్రగ్ ఒక మాదక ద్రవ్యాలు అంటారు కదా, సో అవి దొరికిన ఎంత క్వాంటిటీ దొరికింది అనేది అక్కడే డిసైడ్ అవుతుంది. ఆ మీడియేటర్స్ రిపోర్ట్ దగ్గర కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్స్, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి ఎవరు ఇచ్చారు, అతని యొక్క సెల్ ఫోన్ నెంబర్ ఏంటి, ఏటీఎం నెంబర్ ఏంటి, ఏటీఎం పిన్ ఏంటి, A to Z అనమాట. వాళ్ళు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ వెయిట్ని బట్టి అది కమర్షియల్ క్వాంటిటీ నాన్ కమర్షియల్ క్వాంటిటీ అని అక్కడ డిసైడ్ చేసి త్రూ అవుట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వటం వాళ్ళని రిమాండ్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, క్రిమినల్ ట్రెస్పాస్ అని వింటూ ఉంటాం. అసలు అదేంటి? నకిలీ పత్రాలను సృష్టించి కొంతమంది భూ కబ్జాదారులు ఉంటారు, సార్ ఇప్పుడు భూములను హరిస్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా పత్రాలు వీళ్ళ దగ్గర ఉన్నా కూడా నకిలీ పత్రాలు సృష్టించి అట్లా ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి లేకపోతే అలాంటి వాళ్ళ మీద ప్రభావితులైన వారికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి మహేష్ గారు? సార్, ల్యాండ్ గ్రాబింగ్ అనేది జనరల్గా జరిగే విషయాలు ఎట్లా అంటే, ఎవరైనా ఒక వృద్ధులు లైక్ సీనియర్ సిటిజన్స్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఫ్యూచర్లో మాకు మా పిల్లలకో లేకపోతే వాళ్ళ పిల్లలకో యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంలో ప్రాపర్టీస్ని కొన్ని అసెట్స్ కొన్ని ఏరియాస్లో కొనేసి అక్కడ పెట్టుకుంటారు. లేదా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో అదర్ కంట్రీస్లో సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఇక్కడ కొంత ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలి, మనకేంటంటే మన కంట్రీలో మనకి ఇంత ప్రాపర్టీ ఉందని చెప్పుకోవడానికి అయి ఉండొచ్చు, లేదా ఇన్ ఫ్యూచర్ డెవలప్ అయితే కమర్షియల్ పర్పస్ కోసం దాన్ని వాడుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. ఇట్లాంటి కేసెస్లో వాళ్ళు ప్రాపర్టీ కొని ఆల్మోస్ట్ 10 to 15 years దాన్ని అట్లా వదిలేస్తారు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ గ్రాబర్స్ ప్రకారం వాళ్ళు జనరల్గా ఆలోచించేది ఒకటే, ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రాపర్టీని ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అసలు ఎవరన్నా ఈ ప్రాపర్టీలోకి వస్తున్నారా, వాళ్ళు లైక్ ఒక స్టోన్స్ పెట్టడమో లేకపోతే చిప్స్ పెట్టడమో ఏదో ఒకటి కొన్ని అక్కడ గ్యాదర్ చేసి పెట్టి ఈ చిప్స్ని కానీ స్టోన్స్ని కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ప్రపోజల్స్ కానీ ఎవరన్నా వచ్చి క్వశ్చన్ చేశారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎవరు క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీకి వారసులు పలానా ఎక్స్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత వీళ్ళే వారసులు కాబట్టి ఆ ప్రాపర్టీ వీళ్ళదే, ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది మిస్ అయింది. జనరల్గా ఈ ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే, ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది మేమేదో హౌస్ కాలిపోయినప్పుడు ఏదైనా ఒక సునామీ వచ్చినప్పుడు న్యాచురల్ కెలామిటీస్లో అది పోయింది అని చెప్తారు. కొనుక్కునే అతనికి ప్రాపర్టీ చూస్తాడు తప్ప జెన్యూనిటీ ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు పేపర్ పబ్లికేషన్ కూడా ఇస్తారు. కొన్ని కేసెస్లో పేపర్ పబ్లికేషన్ ఇచ్చి మేము మా ఒరిజినల్ డాక్యుమెంట్ లాస్ అయ్యాం, ఎవరికైనా దొరికితే ఇవ్వండి. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఓనర్స్కి? వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు యుఎస్లోనో లండన్లోనో జర్మనీలోనో సెటిల్ అయి ఉంటారు, లేదా కంప్లీట్లీ ఓల్డ్ ఏజ్డ్ అయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు చూసుకుంటారులే, లేదా వాళ్ళు మనం చనిపోయేలోపు పిల్లలకి ఇవ్వాలన్న వీలునామా రాసి ఉన్న ప్రాపర్టీస్ని వీళ్ళు కబ్జా చేసేసి ఆ ప్రాపర్టీకి థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీని కొనుక్కున్నాడో అతను నష్టపోతాడు, అమ్మిన వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు. ఒరిజినల్ ఓనర్ వచ్చి ఈ ప్రాపర్టీ నాది అని చెప్తాడు. నీది అంటే అతను ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈలోపు ఏంటి మీరు ఎట్లా కొన్నారని అడిగితే పేపర్ పబ్లికేషన్ ఇచ్చాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, మీరు చనిపోయారని చెప్పి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొచ్చారు. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత మేము ఎట్లా నమ్మకుండా కొంటాం. బట్ ఈవెన్ దో వాళ్ళు అట్లాంటి పరిస్థితిలో కొన్నప్పటికీ కూడా అది ఎవరికి చెల్లదు. ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉంటారో వాళ్ళు డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకుని, అంటే దావా ఒకటి ఫైల్ చేసుకుని సూట్లో వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసినందుకు కోర్టుకి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళకి ఫేవరబుల్గా ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తుంది. ఓన్లీ నష్టపోయేది ఏంటంటే ఈ కొనుక్కున్న వాళ్ళు. సో ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ ఇట్లాంటి ఇష్యూస్లో పర్చేస్ చేయాలి అంటే ఎవరైనా పేరెంట్స్ కానీ వాళ్ళు చనిపోయారు నేనే లీగల్ హెయిర్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుని వాళ్ళు ఉన్నారా లేదా. రీసెంట్గా నా దగ్గర కూడా ఒక కేసు వచ్చింది, శుభ్రంగా ఉన్న వాళ్ళు చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేశారు. సో వాళ్ళు వస్తే నోటీస్ ఇచ్చాం, మేము ఏం చేస్తాం, ఇట్లాంటి సిచ్యువేషన్ చెప్పలేము. సో తర్వాత ఇచ్చిన నోటీస్ కూడా అడ్వకేటే, చనిపోయాడు వాళ్ళకి సంబంధించిన లీగల్ హెయిర్ ఇక్కడ ఉందని చెప్పారు ఆయన. సో ఇట్లాంటి కేసెస్లో మనం చెప్పలేము అది అడ్వకేట్ ఫాల్టా క్లయింట్స్ ఫాల్టా అనేది. ప్రాపర్ వాళ్ళు ఏంటంటే అడ్వకేట్స్కి క్లియర్ అడ్వైజ్ అనేది ఇవ్వాలి వాళ్ళు కూడా. సో వాళ్ళు ట్రాన్స్పరెంట్గా లేకపోతే వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్తో ఈ నోటీస్ ఇస్తారు. సో లైబిలిటీ అనేది ఈయనకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందుకని ఎవరన్నా చేసేది ఒక పని ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ప్రాపర్ మెజర్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షణ కోసం కేటాయించి థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకున్నటువంటి సలహాలు సందేహాలు సూచనలు ధన్యవాదాలు. మనం మొదటి నుంచి బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో చెప్పేది ఒకటే, మీరు లాయర్ని లేకపోతే అడ్వకేట్ని ఎంచుకునే ముందు
మంచి వాళ్ళని అంటే చట్టం గురించి కానీ లేకపోతే దాని మీద మంచి అవగాహన ఉండే వాళ్ళని ఎంచుకుంటే మీ కేసులో పురోగతి అనేది కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది అడ్వకేట్లు కావచ్చు, లాయర్స్ కావచ్చు, చాలా రకాలుగా క్లయింట్స్ని కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ముందుగా చెప్పేది ఏంటంటే మంచి లాయర్ని ఎంచుకోండి అనేది బీఆర్కే న్యాయవేదిక చెప్తాం. ఏదేమైనప్పటికీ మన సమాజంలో చట్టాలు ప్రతి ఒక్కరిని రక్షించడానికి, న్యాయం చేయడానికి తీసుకురాబడ్డాయి కాబట్టి, కానీ కొన్ని సందర్భాల్లో చట్టాలే వివాదాస్పదం అవుతూ నిర్దోషులను కూడా ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య తగాదాలు, కట్నం కేసులు, ఎన్డీపీఎస్ లాంటి కఠిన చట్టాలు, భూ కబ్జా కేసులు ఇవన్నీ న్యాయం కోసం సృష్టించబడినప్పటికీ కూడా దుర్వినియోగం అవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజమైన నేరస్తుడు శిక్ష పడాలి, నిర్దోషి రక్షించబడాలి. ఇదే న్యాయ వ్యవస్థ యొక్క అసలు ఆత్మ. కానీ ఆ ఆత్మను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈరోజు చర్చలో వచ్చిన అంశాలు ప్రతి ఇంటి దగ్గరికి ఉన్నవే కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు చట్టాన్ని ఆయుధంగా కాకుండా రక్షణగా ఉపయోగించాలన్న సందేశంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తర్వాతి ఎపిసోడ్లో మరో ముఖ్యమైన సామాజిక న్యాయ అంశాలపై మిమ్మల్ని కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.